పిల్లవాడు మాతృభాష మాట్లాడడం అనుకరణ. పిల్లవాడు ఇతర భాషలో మాట్లాడడం వికాసం. చేప పిల్ల నీటిలో ఈదడం సహజాతం. పక్షి పిల్ల గాలిలో ఎగరడం పరిపక్వత. వైగాట్స్కి ప్రకారం ప్రైవేట్ సంభాషణ అనగా పిల్లలు రహస్యంగా మాట్లాడుకోవడం, పిల్లలు అర్థం కాకుండా మాట్లాడుకోవడం, పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం. ఆన్సర్: పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడం. ఉత్తర బాల్య దశలో ఈ అభ్యసనం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్: పరిశీలన అభ్యసనం. విద్యార్థి అక్షరాలు దిద్దుటకు తప్పనిసరిగా కావలసినది వికాసం, అభ్యసనం, పరిపక్వత. ఆన్సర్: పరిపక్వత. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి దశ. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. ఆన్సర్: పూర్వ ప్రచాలక దశ. ఎక్కువ నైపుణ్యం గల పిల్లలు తక్కువ నైపుణ్యం గల పిల్లలకు సహకరించాలి అని చెప్పినవారు పియాజే, బండూరా, వైగోట్స్కీ. ఆన్సర్: వైగోట్స్కీ. అభ్యసనం చాలా వేగంగా జరుగు దశ. ప్రారంభ స్ఫూర్తి, పీఠభూమి దశ, చాంచల్య దశ. ఆన్సర్: ప్రారంభ స్ఫూర్తి. సుజాత అనే ఉపాధ్యాయురాలు తన వృత్తి పట్ల గొప్ప భావాన్ని ఏర్పరచుకున్నట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఈ లక్ష్యం నెరవేరినట్లు. జ్ఞానం, అభిరుచి, వైఖరి. ఆన్సర్: వైఖరి. మనుషులకు మాత్రమే చెందిన అంశం. ప్రజ్ఞ, పెరుగుదల, వికాసం, మూర్తిమత్వం. ఆన్సర్: మూర్తిమత్వం. జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు. పెరుగుదల, పరిపక్వత, వికాసం. ఆన్సర్: వికాసం. క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది మూర్తిమత్వం, ప్రజ్ఞ, పెరుగుదల. ఆన్సర్: పెరుగుదల. స్కాఫోల్డింగ్ అనగా ఇతరులను అనుసరిస్తూ నేర్చుకోవడం, అభ్యసన సామర్థ్యం, ఇతరులు అందించే సహాయం. ఆన్సర్: ఇతరులు అందించే సహాయం. వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించే అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్: పరిశీలన అభ్యసనం. మనుషులందరూ మరణిస్తారు, కిషోర్ మనిషి కాబట్టి కిషోర్ కూడా మరణిస్తారు అన్నది ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన, ప్రయోగ ఆలోచన. ఆన్సర్: నిగమన ఆలోచన. స్వయం వేగంతో అభ్యసించుట దీనిలో సాధ్యమవుతుంది. చిన్న సమూహ బోధన, కృత్యాధార బోధన, కార్యక్రమయుత బోధన. ఆన్సర్: కార్యక్రమయుత బోధన. సంశ్లేషణ విశ్లేషణతో కూడిన ప్రక్రియ. ఆలోచన, వివేచన, ప్రత్యక్షం. ఆన్సర్: ప్రత్యక్షం. ఉద్వేగ కెథార్సిస్ అనేది పెరుగుదల, వికాసం, పరిపక్వత. ఆన్సర్: వికాసం. ఆధునిక వ్యవహారిక భాషలో మెటాకాగ్నిషన్ అంటే ఆలోచన, వివేచన, స్వబుద్ధి. ఆన్సర్: స్వబుద్ధి. సాంఘిక వికాసానికి పునాది మెట్టు కుటుంబం, పాఠశాల, సమవయస్కులు. ఆన్సర్: కుటుంబం. సంఘర్షణకు కారణమైన గ్రంథి పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఆన్సర్: అధివృక్క గ్రంథి. అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానం లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, అవసరాలు తీర్చుకోవడం, అవసరం ఏర్పడడం. ఆన్సర్: అవసరం ఏర్పడడం. మంచి గుర్తుకు రాగానే చెడు గుర్తుకు రావడం. కొండ గుర్తులు, శబ్ద ప్రమాణం, భావాల సంసర్గం. ఆన్సర్: భావాల సంసర్గం.
ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఈ సిద్ధాంతం సమర్థిస్తుంది. అనుకరణ అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. చిన్నపిల్లల్లో సహోదర స్పర్ధ వలన ఏర్పడే భావోద్రేకం కోపం, భయం, అసూయ. ఆన్సర్ అసూయ. కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత వీటి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అభ్యసన ప్రేరణ, అభ్యసన సంసిద్ధత, అభ్యసన అవసరం. ఆన్సర్ అభ్యసన అవసరం. ఆపద సరిగ్గా ఎక్కడ ఏ విధంగా ఉందో ఎలా వస్తుందో తెలియని బాధతో కూడుకున్న ఆందోళన స్థితి భయం, కోపం, వ్యాకులత. ఆన్సర్ వ్యాకులత. క్రింది వాటిలో సరికానిది. అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో బహిర్గత ప్రేరణను పెంచేలా ఉండాలి. బహిర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో అంతర్గత ప్రేరణ పెంచేలా ఉండాలి. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. ఆన్సర్ అంతర్గత ప్రేరణ అనేది విద్యార్థుల్లో బహిర్గతను పెంచేలా ఉండాలి. బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. నిబంధన వల్ల ప్రవర్తనలో మార్పు, దండనలు బహుమానాల వల్ల మార్పు, అనుకరణ అనుసరణ వల్ల మార్పు. ఆన్సర్ అనుకరణ అనుసరణ వల్ల మార్పు. ప్రాకృతీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క ముఖ్య లక్షణం. వైఖరి, అభిరుచి, సహజ సామర్థ్యం. ఆన్సర్ సహజ సామర్థ్యం. తక్షణమే అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం. పునరభ్యసనమును పోలి ఉండేది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ అనుకూల బదలాయింపు. అలవాటులో పొరపాటుగా చేసేది అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ ప్రతికూల బదలాయింపు. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయటంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రజ్ఞా పరీక్షలు, వైఖరి పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు. ఆన్సర్ సహజ సామర్థ్య పరీక్షలు. స్కఫోల్డింగ్ అనే భావనను వివరించే సిద్ధాంతం పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఆన్సర్ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. క్రింది వాటిలో స్మృతిని పెంపొందించేది శబ్ద ప్రమాణం, కథనాలు, భావాల సంసర్గం. ఆన్సర్ భావాల సంసర్గం. సంజ్ఞానాత్మక వికాసాన్ని ఈ విధంగా పిలుస్తారు: నైతిక వికాసం, సాంఘిక వికాసం, మానసిక వికాసం. ఆన్సర్ మానసిక వికాసం. లక్ష్యంను చేరుకోవడంలో శక్తి సామర్థ్యం సరిపోకపోతే ఏర్పడే మానసిక స్థితి ఒత్తిడి. శక్తి సామర్థ్యం ఉండి కూడా లక్ష్యంను చేరుకోవడంలో విఫలమైతే ఏర్పడే మానసిక బాధ కుంటనం. లక్ష్యముల ఎంపికలో రాజీ పడలేక ఏర్పడే మానసిక ఉద్విగ్న స్థితి సంఘర్షణ. ప్రతికూల పరిస్థితులు ముందే ఊహించుకొని భయపడడం వ్యాకులత. ఫ్రాయిడ్ ప్రకారం నైతిక వికాసంలో ప్రధాన పాత్ర నిర్వహించేది ఈడ్, ఈగో, సూపర్ ఈగో. ఆన్సర్ సూపర్ ఈగో. వికాసానికి చెందినది దంతాలు రావడం, మాతృభాష మాట్లాడడం, ఇతర భాషలు మాట్లాడడం. ఆన్సర్ ఇతర భాషలు మాట్లాడడం. పిల్లవానికి దంతాలు రావడం పరిపక్వత, మాతృభాషలు మాట్లాడడం అనుకరణ అవుతుంది. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసింది బోధన, లక్ష్యాలు, అనుభవం. ఆన్సర్ అనుభవం. జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితం అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, పరిశీలన అభ్యసనం. ఆన్సర్ పరిశీలన అభ్యసనం. మూర్తిమత్వం సంపూర్ణమైనది,
స్థిరమైనది, గతిశీలమైనది. ఆన్సర్ గతిశీలమైనది. మూర్తిమత్వం సమగ్రమైనది, సంపూర్ణం కాదు. మూర్తిమత్వ శైలి స్థిరంగా ఉంటుంది, మూర్తిమత్వం స్థిరంగా ఉండదు. ఏ ఆలోచన ఉన్నవారు ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువ స్కోరు సాధిస్తారు? మూర్త ఆలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన. ఆన్సర్ సమైక్య ఆలోచన. విభిన్న ఆలోచన ఉన్నవారు సృజనాత్మక పరీక్షలలో ఎక్కువ స్కోరు సాధిస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? కోహ్లర్, మ్యాక్స్ వెర్దిమర్, కట్కోఫ్కా. ఆన్సర్ కట్కోఫ్కా. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది? అభ్యసనాన్ని తగ్గిస్తుంది, అనాసక్తిని కలిగిస్తుంది, ప్రావీణ్యతను పెంచుతుంది. ఆన్సర్ ప్రావీణ్యతను పెంచుతుంది. బండూరా ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది క్రమము, ఆకృతి, నమూనా. ఆన్సర్ నమూనా. ప్రజ్ఞ అంటే స్మృతి, జ్ఞానం, సృజనాత్మకత, సర్దుబాటు చర్య. ఆన్సర్ సర్దుబాటు చర్య. పరిపక్వతకు సంబంధించి సరికానిది. దీనికి శిక్షణ అవసరం లేదు. పరిపక్వత ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిపక్వత గుణాత్మకమైనది. పరిపక్వతని మాపనం చేయవచ్చు. ఆన్సర్ పరిపక్వతని మాపనం చేయవచ్చు. అమ్మ అని పలికిన శిశువు దాని ఆధారంగా అక్క, అత్త, ఆవు అని పలికిన ఏ వికాస నియమం? వికాసం క్రమానుగతమైనది. వికాసం ఆనువంశికతపై ఆధారపడుతుంది. వికాసం సంచిత ప్రక్రియ. ఆన్సర్ వికాసం సంచిత ప్రక్రియ. ఈ క్రింది వాటిలో కౌమార దశ ఆగమంపై ప్రభావం చూపని కారకం? ఆరోగ్యం, వయస్సు, జీవన ప్రమాణం, సంస్కృతి. ఆన్సర్ సంస్కృతి. వ్యక్తి ఆత్మభావన విషయంలో సరి అయినది. శైశవ దశ నుంచి ఉత్తర బాల్య దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. శైశవ దశ నుండి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. బాల్య దశ నుంచి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. ఆన్సర్ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు గరిష్టంగా వికసిస్తుంది. వికాసానికి చెందనది, నిరంతరమైనది, సంచితమైనది, సంకుచితమైనది. ఆన్సర్ సంకుచితమైనది. ఉపాధ్యాయుడిచే మందలించబడ్డ విద్యార్థి ఆ బాధని మర్చిపోవుటకు క్రీడలో నిమగ్నమైన ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నట్టు? పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. మనోవిజ్ఞాన శాస్త్ర అభ్యసన సిద్ధాంతాలను అనుసరించి 2-3 సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారానే అభ్యసనం జరగాలి. దీనికి కారణం అభ్యసన సంసిద్ధత, అభ్యసన ప్రేరణ, అభ్యసన పరిపక్వత. ఆన్సర్ అభ్యసన పరిపక్వత. వ్యక్తిని వ్యక్తి నుంచి వేరుగా చూపే లక్షణం? ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైయక్తిక భేదం. ఆన్సర్ వైయక్తిక భేదం. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం ఆరోహణ క్రమం తీవ్ర, అతి తీవ్ర, స్వల్ప, మిత. అతి తీవ్ర, తీవ్ర, మిత, స్వల్ప. స్వల్ప, మిత, తీవ్ర, అతి తీవ్ర. ఆన్సర్ స్వల్ప, మిత, తీవ్ర, అతి తీవ్ర. ప్రజ్ఞా లక్షణం కానిది ప్రకృతి నియమాలను గ్రహించుట, గ్రాహ్య శక్తి, సర్దుబాటు చేసుకునే ప్రక్రియ, వృత్తులు నైపుణ్యంతో చేయటం. ఆన్సర్ వృత్తులు నైపుణ్యంతో చేయటం అనేది ప్రజ్ఞా లక్షణం కాదు. ప్రేమ అనున్నది ఈ ఉద్వేగాలతో కూడినది. సంతోషం భయం, భయం అంగీకారం, సంతోషం అంగీకారం. ఆన్సర్ సంతోషం అంగీకారం. సంతోష్ మంచి క్రికెట్ ఆటగాడు అయినప్పటికీ తాను ఆడిన ఆటలన్నీ గుర్తుకు లేనప్పటికీ వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్ మాత్రం ఎక్కువగా గుర్తు ఉండడం. వాన్ ద స్పాట్ ఎఫెక్ట్, రెడెంటిగ్రేటివ్ మెమరీ, జైగార్నిక్ ఎఫెక్ట్. ఆన్సర్ జైగార్నిక్ ఎఫెక్ట్.
ఒక వృద్ధుడిని రోడ్డు దాటించిన నిత్యను ఉపాధ్యాయుడు తరగతి గదిలో పొగడడం చూసి మరో విద్యార్థి కూడా వృద్ధులకు సహాయం చేసిన ఇది ఏ అభ్యసనాన్ని తెలియజేస్తుంది? కార్యసాధక నిబంధనం, సాంప్రదాయ నిబంధనం, సాంఘిక నిబంధనం. ఆన్సర్ సాంఘిక నిబంధనం. శాస్త్రీయ నిబంధనలో వేటి మధ్య సంసర్గం జరుగుతుంది? గంట శబ్దానికి లాలాజలానికి మధ్య, గంట శబ్దానికి ఆహారానికి మధ్య, ఆహారానికి గంట శబ్దానికి మధ్య. ఆన్సర్ గంట శబ్దానికి ఆహారానికి మధ్య. తాదాత్మీకరణం అను లక్షక తంత్రాన్ని ఈ అభ్యసనంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక నిబంధనం. ఆన్సర్ సాంఘిక నిబంధనం. మెరిసేదంతా బంగారం కాదు అనుట దీనికి చెందినది. విలుప్తీకరణ, సామాన్యీకరణ, విచక్షణ. ఆన్సర్ విచక్షణ. క్రింది వాటిలో అభ్యసనం: చేపల ఈదుట, పక్షులు ఎగురుట, కోడి అరవడం, పిల్లల ఈత కొట్టుట. ఆన్సర్ పిల్లల ఈత కొట్టుట. వంట చేస్తున్న తల్లిని చూసి వంట చేయడం నేర్చుకున్న నిత్యను తన తండ్రి తక్షణమే అభినందించిన ఇది ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష పునర్బలనం, స్వీయ పునర్బలనం. ఆన్సర్ ప్రత్యక్ష పునర్బలనం.